అండి ఇప్పుడు పేర్నాని గారి మీద వరుస అంటే ఏ కేసు మంత్రి దొరకట్లేదు. మాజీ మంత్రి మీరు కానీ ఏ కేసు మీ దొరకట్లేదు. నాన్నగారు మంత్రి Yes. బందర్ లాంటి ఒక చారిత్రాత్మకమైన పట్టణం ఇది. అంటే అశోక్ గారు అలాంటి చోట ఉమ్, తండ్రి కొడుకులు ఇద్దరు మంత్రులు అవటం రికార్డు. రేపు మీ అబ్బాయిని కూడా మళ్ళీ వారసుడిగా దింపారు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు. సరే తొలిసారి ఎదురు దెబ్బ తగిలి. ఎందుకు ఇంత మొన్న గోడౌన్లు కేసులో ఉమ్, మీ సతీమణి ఉమ్. నేరుగా పోలీసులు విచారణకు అటెండ్ కావాల్సి వచ్చింది. బహుశా పాపం ఆవిడ ఎప్పుడు వంటగది వదిలిపెట్టి బయటికి రారేమో, ఇల్లు వదిలిపెట్టి బయటికి రారు. అలాంటి ఆవిడ పోలీసు విచారణకు రావాల్సి వచ్చింది. ఆ రోజు మీరు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకు ఇట్లా అంటే ఆ గోడౌన్లు అంటే మేము రాజకీయాలు చేసే ప్రత్యర్థులు ఉమ్. ఇట్లాంటి వాళ్ళు అవటం వల్ల ఇప్పుడు సివిల్ సప్లైస్ లో మేము గోడౌన్ కట్టి ఆవిడ పేరు మీద ఎందుకు, లేడీస్ పేరు మీద ఎందుకు కట్టారు? సబ్సిడీ వస్తుందని ఆవిడ పేరు మీద కట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి సబ్సిడీ కోసం అని లేడీస్ పేరు మీద కట్టాం. అద్దె వస్తుందని చెప్పి ఆశపడ్డాం. మనం రిటైర్ అయిపోయినా రెంట్ వస్తుందిలే అని చెప్పి, నెక్స్ట్ పోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ కాకపోతే పోర్టుకి ఎవడో ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పినది తప్పితే ఇది తప్పే ఉంది అంటున్నాను. నేను తప్పు చేస్తే తప్పు, లంచాలు తింటే తప్పు, ఇంకోటి దౌర్జన్యం చేస్తే తప్పు. నేను అద్దె ఆశించి కట్టుకుంటే తప్పు లేదు. రెండు, దాంట్లో ఏదో తప్పు జరిగింది అన్నది. టోటల్గా మా పాత్ర ఎంతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ అండి, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మా స్టాఫ్ కలిసి ఏదో చేశారు. తప్పు జరిగిందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదండి. తప్పు జరిగింది, కానీ నాకు కానీ నా భార్యకి కానీ నా కుటుంబానికి కానీ మాకేం తెలియదు. పాపం కొంచెం ఆ రోజు చెప్పా, నాకు దేవుడి కంటే నా తల్లి, మరణించిన నా తల్లి అమితమైనటువంటి ఇష్టం. దేవుడి కంటే భక్తి నా తల్లి మీద. ఆ చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మాకే పాపం తెలియదు అని నేను కేసు జరిగినప్పుడే చెప్పాను. అయిపోయిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి తప్పులు జరగడం సర్వసాధారణం అని చెప్పి తర్వాత ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు. అన్ని గోడౌన్లో జరుగుద్దండి, షార్టేజ్ వస్తుంది అని చెప్పని. నేను నిజంగా చెప్తాను, నేను నిజంగా కప్పెట్టుకునేవాడిని అయితే 22,000 మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని షిప్పులు పడుతుంది? ఒక షిప్పులో పట్టేటువంటి అంత బియ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇట్లా ఎన్ని షిప్పులు వెళ్ళిపోయినాయో కదా, మీరే పట్టుకున్నారు కదా. అంటే అంత బియ్యాన్ని వాళ్ళు కొనుక్కోగలిగినప్పుడు 7-8 లారీలు నేను నైట్ పెట్టలేనా? పెట్టాలనుకుంటే. రెండోది ఇంకొకటి, నా దగ్గర కేజీ 90 రూపాయలకు వసూలు చేశారు. పెనాల్టీతో సహా నాకు తెలుసు. గవర్నమెంట్ వాల్యూ 45 రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాశారు 10 రూపాయలకి అమ్మారు దీన్ని. 10 రూపాయలకి కేజీ 10 రూపాయలు చొప్పున అమ్మారు అని చెప్పని పోలీసు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అంటే కేజీ 10 రూపాయలకి అమ్మి 90 రూపాయలకి నేను కడతాకి ఎందుకు దొంగతనం చేస్తాను? 40 రూపాయల వాల్యూ దాన్ని 10 రూపాయలకి అమ్మేసి ఎట్లా అది కప్పడకుండా ఎట్లా కప్పెట్టగలను? అవదు కదా. వాళ్ళే రిమాండ్ రిపోర్ట్లో కేజీ 10 రూపాయలకి అమ్మంటారు. పోనీ 45 రూపాయలది నేనేమన్నా 60 రూపాయలకి అమ్మి 45 రూపాయలు గవర్నమెంట్ కట్టేశానంటే 10 రూపాయలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా దగ్గర ఉద్యోగస్తులు కలిసి అమ్మారని పోలీసే చెప్తుంది. 10 రూపాయలు కేజీ అమ్మి నాతో కేజీ 90 రూపాయలు కట్టించుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ లో పేర్నాని గారి పేరు ఉందని అనుకోవాలా? ఉందనే అర్థం అవుతుంది కదా. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్య రాష్ట్రం అంటే కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పటి నుంచి సివిల్ సప్లైస్ ఇప్పుడు వరకు నా మీద తప్పితే ఇంకొకరి మీద ఎవరి మీద క్రిమినల్ కేసు లేదు. ఓకే, మీ ఇష్టం. ఆఖరికి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్, లేకపోతే మనోహర్ వెళ్ళి సీజ్ ద గోడౌన్ అని 31 గోడౌన్లు సీజ్ చేశాడు. ఆ గోడౌన్లోదే షిప్లోకి వెళ్ళినాయి, సీజ్ ద షిప్ అన్నాడు. మళ్ళీ ఆ షిప్లోంచి బయటకు వచ్చినాయి. ఎవడి మీద కేసు లేదు, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు, వాటి మీద లేదు, నా ముందు లేదు, నా తర్వాత లేదు. డిపార్ట్మెంట్ పుట్టాకే క్రిమినల్ కేసు నా మీద. కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి చెప్పండి. నా దగ్గర 1,70,00,000 కట్టించుకుని కేజీ 90 రూపాయలకి వాళ్ళకి నష్టం జరిగినటువంటి ప్రతి కేజీకి 90 రూపాయలు నా దగ్గర కట్టించుకుని నేను సెల్ఫ్ డిక్లేర్ చేశాను. ఏమండి మా స్టాఫ్ వచ్చి మా దగ్గర షార్టేజ్ వచ్చింది అంటున్నారు, ఒకవేళ అది టెక్నికల్గా నేను కోర్టుకి వెళ్ళొచ్చు, ఎందుకంటే అది జాయింట్ లయబిలిటీ. అయినా కూడా నైతికంగా నేను దాన్ని తప్పుగా భావిస్తూ నైతిక బాధ్యత తీసుకుంటూ మీరు ఎంత చెప్తే అంత కడతానని జాయింట్ కలెక్టర్కి నేను లెటర్ ఇచ్చాను. ఇచ్చిన 10 రోజుల దాకా ఎవడు మాట్లాడలేదు. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేసింది నేను లెటర్ ఇవ్వగానే, నువ్వు ఎంత షార్టేజ్ వచ్చిందని చెప్పి నేను చెప్పింది ఆవిడ. పైకి రాసింది ఎండి సివిల్ సప్లైస్కి. 10 రోజుల తర్వాత
పెనాల్టీ కట్టించుకుని నా మీద 1,70,00,000 కట్టించుకున్న తర్వాత కేజీ 90 రూపాయల చొప్పున కట్టించుకుని నా మీద కేసు కట్టారు, అంటే నా భార్య మీద. yes, yes, sir. అంటే దేనికి? మీరు నన్ను అరెస్ట్ చేయడం కోసం. ముందు మేనేజర్ మీద, నా వైఫ్ మీద కట్టారు కేసు. తర్వాత నాకు నా మేనేజర్కి ఒక 10 ఏళ్లలో 1,70,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఉందంట, అందుకని నేను ముద్దాయినంట. 10 ఏళ్లలో 1,70,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో వీళ్ళిద్దరికి. కాబట్టి అంటే నాకు ఫోన్ బిల్ కట్టాలన్నా, లేకపోతే నాకు ఏదైనా బంకులో అప్పులుగా కట్టాలనేది నా దగ్గర పిఏగా చేసేలేడు అతను. నమ్మకంగా ఉన్నాడని అక్కడ పెట్టుకున్నాం. ఇది అందరికి పోలీస్కి తెలుసు, yes, yes, sir. కేసు కాదని తెలుసు, ఎఫ్ఐఆర్ చేయాల్సిన పని లేదని తెలుసు. మరి రెడ్ బుక్ కాక ఏంటిది, ఏం బుక్ ఇది? అదే అయిపోయింది. నేను చెప్తాను, ఇవాళ పట్టా ఉంటే దొంగ పట్టా చూపించమంటున్నా కదా, ఓకే ఈనాడులో రాయించడం ఎందుకు? Yeah. ఏం పట్టా, ఎక్కడి నుంచి? అంటే మీరు రీసెంట్గా Hmm. గోడౌన్ ఇష్యూ రైజ్ అయినప్పుడు మీ సతీమణి పోలీస్ విచారణకు అటెండ్ అయిన కూడా ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్లే, కావాలంటే నానిని అరెస్ట్ చేయండి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు విచారణకు అన్నారు. వచ్చినప్పుడు కాదు, Yeah. కేసుకి వెళ్ళి నేను హైకోర్టుకి జిల్లా కోర్టులో బెయిల్ కోసం, మా యాంటిసిపేటరీ బెయిల్ కోసం మా శ్రీమతి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగా కుల రవీంద్ర వాళ్ళ సొంత అక్క మొగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వేసుకున్నారు. ఓకే, సొంత అక్క మొగుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతను మాట మాటకి దీన్ని వాయిదాలు అడుగుతూ, అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళ కేసుని వాయిదాలు వేస్తుంటే, వాయిదాలు వేస్తూ అరెస్ట్ చేయాలని. నాకు ఐఏఎస్లతో పరిచయాలు ఉన్నాయి, చిన్న స్థాయి ఉద్యోగస్తులు బోలంతమంది తెలుసు. నేను సచివాలయంలో ప్రతోడికి యాక్సెసిబుల్గా ఉండేవాడిని, ప్రతి ఎవరు వచ్చినా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. దేవుడు అధికారం ఇచ్చాడు, దీన్ని ఉన్నంతలో బాగా వాడాలని అనుకునేవాడిని. దాని మీద ఏం జరిగినా నాకు సమాచారం ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు మన హితులు ఉంటే చెప్తూ ఉంటారు, మేలు పొందినట్టు చెప్తాడు. సార్ ఇప్పుడు మీ వాడు 3 సార్లు 4 సార్లు వచ్చాడండి సీఎం దగ్గరికి, మన కక్ష పేరు నానిగాడు ఆడి మీద వేసేయండి, ఆడవాళ్ళ జోలికి ఎందుకే అని అన్నాడు, ఇది ఇంత ఎదవయా అని చెప్పాను నేను. yes, yes, sir. అదే అది కొంచెం అటైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సుల వ్యాపారం అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి చేశాడు. ఏది లారీ చాసీసులు కొని బస్సులు కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్లో కూడా తేబాకండి అని చెప్పాడు. అసలు వెళ్ళబాకండి అమ్మాయి దగ్గరికి, విచారించక కూడా వెళ్ళొద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు తప్పు చేశారు? ఆ భార్య పేరు మీద పెట్టి వ్యాపారం వాళ్ళను జిఎం వాళ్ళు కలిసి చేశారండి, చాసీస్ లాగా కొనుక్కొచ్చారు, ఇదంతా వీళ్ళు చేశారని చెప్పారు. అయితే వాళ్ళిద్దరి మీదకి వెళ్ళండి యాక్షన్కి అని చెప్పారు. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, yes, yes. కనీసం విచారణకు కాదు ఆవిడ దగ్గరికి కూడా ఎవడలేదు. Yeah. మరి చంద్రబాబు ప్రభుత్వం ఆవిడని జనవరి 1 రోజు బెయిల్ వచ్చాక తీసుకెళ్లి స్టేషన్లో 4 గంటలు కూర్చోబెట్టారు. ఎవడు? నా దగ్గర ఉద్యోగస్తులను సివిల్ సప్లైస్ ఉద్యోగస్తులు కలిసి తప్పు చేశారని తెలిసినా కూడా, Yes, yes. మాకే సంబంధం మాకే పాపం లేని తెలిసినా కూడా మాట మాటకి ఆ రోజు అప్పుడు కూడా చెప్పాను, ఆ విచారణ అధికారికి మాట మాటకి స్పీకర్ పెట్టి మాట్లాడతాడు అతను. కుల రవీంద్ర ఫోన్ చేస్తాడు, ఏంటి ఆవిడ వచ్చిందా, క్వశ్చన్లు అన్ని జాగ్రత్త రాసుకున్నావా, అన్నీ అడుగుతావా, గట్టిగా రాబట్టు. స్పీకర్ పెట్టినట్టే నాకు ఏ పాపం తెలియదు, ఇది నేను చేసేదంతా ఆడి కోసం చేస్తున్నానని చెప్పని నాకు తెలియటం కోసం స్పీకర్ పెడతాడు. లేదా స్పీకర్ ఎందుకు పెడతాడు? Yeah, yeah. నా భార్యను ముందు కూర్చోబెట్టుకుని ఫోన్లో స్పీకర్ పెట్టి మాట్లాడతాను. Yes. స్పీకర్ పెట్టి మాట్లాడతా అంటే ఏంటి మరి, ఇంత ఎదవయా అని చెప్తాక చెప్పాను నేను. Yeah, sir. ఇంత వెధవగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం కోసం నేను చెప్పాను Yes, sir. ఆ రోజు. Yes, sir. వాస్తవం అది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే మనకు పేరు నాని గడి మీద కక్ష ఆయన వేసేయండి అని చెప్పింది. నన్ను వేయలేక ఇవన్నీ ఎందుకు, నా భార్య మీద వీళ్ళ మీద ఎందుకు? ఇప్పుడు నన్ను వేయలేక నా కొడుకుని పెడతాం ఎందుకు? పట్టాలు పంచింది నేను, ఎంఆర్ఓ, నేను, మున్సిపల్ కమిషనరు అందరం కలిసి పంచిపెట్టాం, ఆర్డీఓ కలిసి పంచిపెట్టాం. ప్రతిదీ గవర్నమెంట్ రికార్డులో ఉంది, నవశకం పోర్టల్లో ఉంది. ప్రతి చోట ఈ మొత్తం వ్యవహారం అంతా అన్ని చోట్ల అన్ని సైట్లలో ఉన్నాయి. మరి నన్నేసుకో, నా కొడుకుని వేయాల్సిన కక్ష నాకు అంటే నీ మీద పోటీ చేశాడు కాబట్టి నా కొడుకుని కూడా కలిపి అరెస్ట్ చేయాలని ఈనాడులో రాయించావు కదా. సాధారణంగా ప్రతి చోట ఈ రెడ్ బుక్ వచ్చిన తర్వాత ఈనాడులోనో జ్యోతిలోనో ముందు రాస్తారు, యాజ్ ఇట్ ఈజ్ వాటి మీదే కేసు. అంటే దాంట్లో ఏమొచ్చిందో కంటెంట్ అదే కేసు, ఎఫ్ఐఆర్.